గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా భక్తుడైన దానియేలు యేసుక్రీస్తు వారి పుట్టుకకు మునుపు సుమారు 550 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన స్థాపించే రాజ్యము సర్వలోక రాజ్యాలను అధిగమించే గొప్ప రాజ్యముగా ఉంటుంది అనే విషయాన్ని నెబుకద్నెజరుకు వచ్చిన దర్శన భావంగా చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనంలో, మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి బంగారము, ఇనుము, రాగి, మట్టితో కలిసిన పెద్ద ప్రతిమను కొట్టగా అదంతా కూడా బూడిదైపోయి అసలు అడ్రస్ లేకుండా పోతాయి ఈ రాజ్యాలన్నీ. అనగా ఏ రాజ్యాలు? బబులోను, మీడో పెర్షియన్, మాదియ పార్సిక రాజ్యము, గ్రీక్ రాజ్యము, రోమా రాజ్యం. ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఏలిన ఈ రాజ్యాలు ఒక చిన్న రాయి, మనుష్య చేతి సహాయం ఏమీ లేకుండా వచ్చిన రాయి రాజ్యాలను కూలగొట్టి భూతలమంతా వ్యాపించే పర్వతమవుతుంది. మరి ఈ రాజ్యం, ఈ గొప్ప పర్వతమైనటువంటి ఈ భూతలమంతా వ్యాపించే గొప్ప పర్వతముగా వ్యాపించే ఈ రాజ్యము ఎవరు? ఈ చిన్న రాయిగా ప్రారంభించి సర్వలోకమును వ్యాపించిన ఈ పర్వతమైన ఈ రాజ్యం ఎవరు అనేదే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన ప్రవచన వాక్యము. ఈ లోకానికి యేసు ప్రభు ఏ స్త్రీ పురుషులు కలవకుండా కన్య అయిన మరియ గర్భములో నుండి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ప్రభు. నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలా సాధ్యమంటది మరియ. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు. అది ఏ చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి. ఆయన వచ్చి లోకరక్షకుడు అవుతాడు, ఈ లోకాన్ని ఏలబోయే రాజు అవుతాడు. గమనించండి ప్రియులారా, ఈ యొక్క ప్రామిస్ని మనం తీసుకుని మన లైఫ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ చేతి సహాయం లేకుండానే వచ్చిన ఒక గొప్ప కార్యం చేయబడే గొప్ప కార్యం ద్వారా నిన్ను రక్షించే దేవుడు. మనము ఈ లోక సంబంధమైన చేతుల వైపు చూస్తూ ఉంటాం. దాసి కన్నులు యజమాను చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు, దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు. ఏదన్నా సహాయం ఇస్తారేమో అని మనము మన బాస్ చేతుల వైపు, తల్లిదండ్రుల చేతుల వైపు, మనకు సహాయం చేసే వారి చేతుల వైపు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ లోక సంబంధమైన ఏ చేతి నుండి వచ్చే సహాయం కాదు, దేవుని నుండి వచ్చే సహాయంతోనే దేవుడు నిన్ను నన్ను తృప్తిపరిచి మనల్ని హెచ్చించే దేవుడు. జెరుబ్బాబెలును అడ్డగించిన మహా గొప్ప పర్వతమును దేవుడు చదును భూమిగా చేసి జెరుబ్బాబెలుతో తన యొక్క మందిరాన్ని నిర్మించాడు. ఈ రోజుల్లో నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పర్వతాలు కానీ, కొండలు కానీ, అడ్డులు, ఆటంకాల, శత్రువులు, అన్ని విషయాల్లో కూడా ప్రభు చెప్తున్న మాట ఈరోజు ఏంటంటే, మనుషుల చేతి సహాయం కాదు, దేవుని చేతి నుండి వచ్చే సహాయం ద్వారా దేవుడు మన యొక్క వాంఛను, హృదయ విజ్ఞాపనను, మన ప్రార్థనను నెరవేర్చు దేవుడు. చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి వచ్చి శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించిన విధముగా మానవ చేతి సహాయం కాకుండా దేవుని చేతి సహాయముతో మనము సమస్తమైనటువంటి పోరాటాలను, యుద్ధాలను చేద్దాం. దేవుడే యెహోవా నిస్సి అయ్యుండి మన సమస్త పోరాటాలలో మనకి సహాయం చేసి, మనకి విజయం ఇచ్చి, మన జీవితానికి అధికారమును, జయ జీవితమును దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ దినమును నాయన మాకిచ్చిన ఈ వాక్యము, యేసయ్యా, ఈ లోక రాజ్యాలను నాయన బూడిదగా చేసి గాలిలో ఎగరగొట్టేసే విధంగా చేసినది మనుష్య చేతి సహాయము కాని ఒక రాయి వచ్చి కొట్టినట్టుగా
దానియేలు గ్రంథంలో మేము చూస్తున్నాం. అయితే మా జీవితాల్లో కూడా ప్రభువా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సహాయము, ఏ చేతి నుండి వస్తుంది ఈ సహాయం అని ఎదురు చూస్తున్నాం. మా జీవితాల్లో ఈ శరీరపరమైనటువంటి ఏ హస్తము నుండి రాని నీ పరలోకపు నీ యొక్క దక్షిణ హస్తము నుండి వచ్చే సహాయముతో నీవే మా పోరాటాలను, మా యుద్ధాలను, మా సమస్తమైనటువంటి శత్రువులతో నాయన మేము పోరాడుతున్న సమస్తమైనటువంటి పోరాటాలు నీవే పోరాడి మాకు జయము, విజయము, నీ యొక్క గొప్ప ఆశీర్వాదము, ఫలము, నీ యొక్క ఘనతలను మీరే మాకు దయచేయు దేవుడవు. కనుక మా పోరాటాలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాం యేసయ్యా. నీ పరిశుద్ధ కార్యముతో మమ్మల్ని దీవించి నీ అధికారముతో నీ విజయముతో మమ్మల్ని ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేని అభిషేకము మనపై దిగివచ్చి మన పోరాటాలైన పోరాడి మనకు జయము దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.